లక్ష్మణ పழం గురించి మీకు ఎన్నో మాటలు చెప్పడం జరిగింది. నిన్న మా తోటలో నుంచి కోసుకొని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మా పక్కింటి వాళ్ళ పిల్లకి ఎవరికో చిన్న పిల్లకి క్యాన్సర్ ఉందని చెప్పి ఆళ్ళు డాక్టర్స్ లక్ష్మణ పழం తినమని ఎవరో సజెషన్స్ ఇచ్చారంట. ఇలా మా దగ్గర ఉన్నాయని చెప్పి ఆవిడ వచ్చి తెలిసిన ఆవిడ మా ఆవిడ దగ్గరికొచ్చి ఈ లక్ష్మణ పழాలన్నీ ఒక 10 తీసుకెళ్ళింది పిల్లలకి పెట్టిందనమాట. అందుకని ఏంటంటే ఈ లక్ష్మణ పழం అనేది క్యాన్సర్ పేషెంట్స్ కానీ అంటే రోగ నిరోధాన్ని ముందుగా అది గాని మనం తినేటప్పుడు కొంచెం పులుపుగాను, పీచు పదార్థంగా ఉంటుంది. అంత కొంచెం టేస్ట్ ఒక మీడియంగా ఉంటుందనమాట. మనం తింటే అద్భుతంగా ఉంటుందనమాట. మెడిసిన్ అనమాట ఇది. మెడిసిన్ మనం తిన్నట్టే అనమాట. అందుకని లక్ష్మణ పழం మీకు ఎక్కడైనా మార్కెట్‌లోని మీకు ఎక్కడైనా మీ సమయంలో ఎక్కడైనా దొరికితే మీ ఇళ్ళ దగ్గరైనా ఒక లక్ష్మణ పழం వేసుకోండి. అది ఎలాంటి అద్భుతమైన మెడిసిన్ అనమాట. ఇలాంటి లోపల ఏదైనా కడుపు లోపల ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు గ్యాస్ ప్రాబ్లమ్ గానీ, ఎన్ని ఉన్నవాళ్ళు గానీ ఫీస్ పదార్థంలాగా ఫీస్‌లాగా ఉండదు. కానీ తింటే పనైతే చాలా అంత కరెక్ట్‌గా పనిచేస్తుందనమాట. అందుకని లక్ష్మణ పழం అనేది అద్భుతమైన అది ఆ ఫ్రూట్‌ని తప్పకుండా మీరు ఎక్కడ దొరికితే అక్కడ మీరు మార్కెట్‌లో ఎక్కడుంటే మీరు తీసుకొని దాన్ని ఆరోగ్యపరంగా వాడుకోండి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. స్టార్ ఫ్రూటు. ఇది మా ఇంట్లో దీన్ని చిన్న చట్నీగా చేస్తుంది. కూరగా వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిది కూడా మనం తినొచ్చు అనమాట. ఇది కూడా చాలా మెడిసిన్ అనమాట. ఇది ఎందుకంటే చాలా పెద్దగా ఇది మార్కెట్‌లో మనకు పెద్దగా దొరకదు. లక్ష్మణ పழము, ఈ స్టార్ ఫ్రూట్స్ మార్కెట్‌లో దొరకవు. మార్కెట్‌లో మనకు ఎక్కువ దొరుకుతున్నాయి ఏంటంటే మామిడి పళ్ళు, యాపిల్, ఈ అరటి పళ్ళు ఇలాంటివి దొరుకుతాయి తప్ప ఇలాంటి రేర్ ఫ్రూట్స్ అనమాట ఇది. ఇలాంటివి కూడా మీకు అనుభవం దగ్గరగా ఉంటే ఇలాంటివి కూడా స్టార్ ఫ్రూట్ కూడా మీరు మీ తోటలోనో, మీ ఇంటి పక్కన వేసుకున్నారనుకోండి, చక్కగా నీడగా ఉంటుంది. మీకు కొన్ని ఫలాలు కాస్తున్నాయన్నమాట. ఇది కూడా చాలా మెడిసిన్స్ లాంటిదనమాట. కొంచెం పులుపుగా ఉంటుంది. పండినది చిన్న పులుపుగా ఉంటుందన్నమాట. ఏది కూడా మనకు నోటికి రుచికరంగా ఆ స్వీట్స్ తింటుంటారు. అయన్నీ ఏంటంటే తినటానికి అమృతంగా ఉండొచ్చు గానీ, లోపలికెళ్ళిన తర్వాత అసలు హామీ చేస్తుంది. తినేటప్పుడు కొంచెం కష్టంగా ఉండగానే అది మన బాడీని చాలా హెల్త్‌గా మనకి తీర్చిదిద్దుతుందనమాట. అందుకని స్టార్ ఫ్రూట్ అనేది అద్భుతమైన మెడిసిన్ అనమాట. ఎక్కడ దొరికినా మీరు దీన్ని మిస్ చేయకుండా తినండి. ఓకే. థాంక్ యూ. నా మిత్రులారా, పనసకాయ అనేది ఈ పనస చెట్టు దగ్గరే ఉన్నాం. పనసకాయ అనేది అద్భుతమైన ఒక మెడిసిన్ అనమాట అది. ఎక్కువగా మనకి రంపచోడవరం సైడ్ ఫారెస్ట్‌లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాట. ట్రైబల్స్ ఎక్కువ దాన్ని తింటూ ఉంటారనమాట. వాళ్ళు అంత స్ట్రాంగ్‌గా రోగాలు లేకుండా అంత ఎనర్జీగా ఉంటారంటే వాళ్ళు పనసకాయని ఎక్కువ తింటుంటారనమాట. పనస బిర్యానీ, పనస బిర్యానీ మా ఇక్కడ చక్కరయ్య చేశారు. పనసకాయ కూడా చాలా అద్భుతమైన మెడిసిన్ అనమాట. అది గాని మీరు చూడటానికి పైన ముళ్ళుగా ఉంటది. కానీ కోస్తే లోపలికెళ్తే అద్భుతమైన టేస్ట్ ఉంటుందది. దాన్ని ఎప్పుడైనా మిస్ చేయొద్దు. ఎందుకంటే కేరళలో ఎక్కువగా పనసకాయలు అమ్ముతుంటారు. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా తక్కువగా ఉంటుంది. అందుకని నా మిత్రులారా ఏంటంటే, మనకు అన్ని దొరికే ఫ్రూట్సే యాపిల్ ఇయన్నీ దొరికే రోడ్‌లో మార్కెట్‌లో దొరికేవి తింటున్నాం తప్ప, మనకి ఇట్లా రేర్ ఫ్రూట్ అనమాట ఇది పనసకాయ అనేది. ఇప్పుడు పనసకాయ ఈ కాయ ఏంటంటే కొంతమంది యెల్లోగా ఉంటది. ఈ పనసకాయ మాకు కొత్త రకంగా ఇచ్చారు మాకు. ఇది ఆరెంజ్ టైప్‌లో ఉందండి పనసకాయ. అద్భుతమైన టేస్ట్‌గా ఉంది. అందుకని నా మిత్రులారా మార్కెట్‌లో మీరు ఎందుకంటే మనకి అందరూ ఒక ఈ పెద్ద పెద్ద ఈడేనేమంటారు మా మా మాట్ మాటి ఏమంటారు ఆ మాటి అన్నీ ఆటిలోకెళ్ళి క్లాస్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. కానీ ఇలాంటి ఎర్రగడ్డ మార్కెట్లోకి ఇలాంటి ఫ్రూట్స్ చాలా అద్భుతంగా ఉంటుందండి. చూడటానికి క్లాస్‌గా ఆలోచించగాకండి. తినేటప్పుడు మాస్‌గా ఉండి తినండి. అది చాలా అద్భుతంగా ఉంటది. అందుకని నా మిత్రులారా పనసకాయ అనేది అద్భుతమైన మెడిసిన్. దాన్ని తప్పకుండా తినండి. డీమార్ట్‌లో అమ్ముతూ ఉంటారు ఆయన ఫ్రూట్స్. నా మిత్రులారా ఇది ఆవకాడ. ఆవకాడ జ్యూస్ అంటే చాలా అద్భుతమైన మెడిసిన్ అనమాట ఇది. ఆవకాడ జ్యూస్ గాని మనం ప్రతిరోజు మనిషి చాలా వీక్‌గా బ్లడ్ గానీ, బె బ్రోన్ శక్తి అయన్నీ గానీ తక్కువగా ఉన్నవాళ్ళు గానీ ఆవకాడ జ్యూస్ గానీ క్రమ తప్పకుండా ఒక నెల రోజులు గానీ మీరు తాగే పనైతే అద్భుతమైన మెడిసిన్ అన్నమాట. కొంచెం గ్రీనిష్‌గా ఉంటది ఆవకాడ జ్యూస్ అనేది. మాకు షూటింగ్‌లో కూడా డైరెక్టర్ బోయపాటి గారు తాగుతుంటారు. అప్పుడప్పుడు మాకు కూడా ఇస్తుంటారు. మేము కూడా తింటుంటాం. మేము ఇక్కడ 4, 5 చెట్లేసాము. ఇంకా కాయ రాలేదన్నమాట. వచ్చిన తర్వాత దాని టేస్ట్ కూడా మేము చేస్తాం. అందుకని మన దగ్గర పండినయే చేస్తేనే అది టేస్ట్‌గా ఉంటుంది. అందుకని క్రమ తప్పకుండా ఆవకాడో జ్యూస్‌ను
చాలా అద్భుతంగా తాగండి. చాలా అద్భుతమైన మెడిసిన్ అండి. అవకాడో అనేది చాలా మనకి ఇండియాలో తక్కువ రేర్ ఫుడ్ ఇది. మన ఫుడ్ కాదు. ఇది వేరే కంట్రీస్ ఫుడ్ అనమాట అవకాడో అనేది. థాంక్ యూ. థాంక్ యూ. నేరేడు. నేరేడు చూసాం మనం. నేరేడంటేనే మనకు కొంచెం బ్లాక్‌గా అలా అనిపిస్తుంది. కానీ తెల్ల నేరేడు కొత్తగా మాకు రాజమండ్రి తెప్పించామనమాట తెల్ల నేరేడనేది. ఇది అద్భుతమైన మెడిసిన్ అనమాట తెల్ల నేరేడు. ఇది మనకు దొరకదనమాట ఇది. అందుకని నా మిత్రులారా, ఇలాంటి తెల్ల నేరేడు ఎక్కడ మార్కెట్‌లో మీకు ఎక్కడ దొరికినా గాని దొరకదు. దొరికిన చోట క్రమ తప్పకుండా తెల్ల నేరేడు తినండి. ఇది చాలా మెడిసిన్‌లా అనమాట. ఎందుకనంటే మనం తెలియకుండా భగవంతుడు సృష్టించాడంటే ఆ చెట్టు, ఆ కాయ వలన మన మనుషులకు ఉపయోగకరం కోసమే. ఏది సృష్టించినా మానవుల క్షేమం కోసమే భగవంతుడు సృష్టించాడు. నా మిత్రులారా, ప్రతి చెట్టు మామిడి పళ్ళు గానీ, జామ పండు గానీ ఇవన్నీ గూడా అద్భుతమైన మెడిసిన్ అనమాట ఇది. తెల్ల నేరేడనేది మీరు చాలా రేర్ అనమాట. చాలామందికి తెలిసి ఉండదు. అన్నీ నేరేడంటేనే దా అట్లా అనుకుంటారు. కొంచెం బ్లాక్‌గా ఉంటాయి అనుకుంటారు. ఇది తెల్ల నేరేడు అద్భుతమైన మెడిసిన్ మాట ఇది. క్లోజ్‌గెళ్ళు. నా మిత్రులారా, వాళ్ళు లేచి పొద్దున లేవగానే మెడిసిన్స్ యేసుకొని మెడిసిన్స్ తోటి జీవిస్తున్నారు. ఇట్లాంటి మెడిసిన్ లాంటి ఒక ఫ్రూట్స్‌ని మనం బాడీకి అలవాటు చేసుకున్నాం అనుకో, షుగరు, బీపీలు ఎక్కువ ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి ఫ్రూట్స్ తిన్నారనుకోండి ఆటోమేటిక్‌గా మనకి క్వాలిటీస్ తగ్గిపోద్దన్న మిత్రులారా. అన్ని టాబ్లెట్‌కి అలవాటు పడిపోయి పొద్దున లేచి కాడ నుంచి టిఫిన్ చేయకముందు ఒక టాబ్లెట్టు, టిఫిన్ చేసినాక ఒక టాబ్లెట్టు, అన్నానికి ముందు టాబ్లెట్టు, అన్నం తర్వాత టాబ్లెట్టు. టాబ్లెట్లు బాక్సెస్ పక్కన పెట్టుకొని చాలామంది జీవిస్తున్నారు నా మిత్రులారా. హ్మ్. టాబ్లెట్‌ని కొంచెం కొంచెంగా తగ్గించుకోండి. ఇలాంటి ఫ్రూట్స్, ఫలాలకి అలవాటు పడండి. మీ జీవితం చాలా బాగుంటది. ఎందుకనంటే మీరేంటంటే ఇప్పుడు టాబ్లెట్ తగ్గిస్తే ఏదో అయిపోతుందని ఫీల్ అవ్వొద్దు. ఇలాంటి ఫ్రూట్స్‌ని మీ ఎక్సర్‌సైజు, వాకింగు ఇవన్నీ చేసుకొని సూర్య నమస్కారం, ప్రాణాయామం ఇలాంటి మంచి మంచి ఫుడ్స్ ఉన్నారనుకోండి, ఈ షుగర్, బీపీలు మిమ్మల్ని ఏమి చెయ్యము. అలాగే భయపడాల్సిన అవసరం లేదు నా మిత్రులారా. హ్మ్. అందుకని చాలాంటి అద్భుతమైన ఫుడ్స్, మెడిసిన్ లాంటి ఫుడ్స్ ఉంటాయి. వాటిని మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ ఫ్రూట్స్ నా మిత్రులారా, దానిమ్మిత్రం అనేది అద్భుతమైన మెడిసిన్. దానిమ్మకాయ కానీ ప్రతిరోజు మీరు క్రమ తప్పకుండా దానిమ్మకాయ ఒక కాయ తినండి. ఎంత ఎనర్జీగా దాని శక్తి మీకు ఉంటుందనేది మీకు అద్భుతమైన మీరు మర్చిపోలేరనమాట. అందుకని నా మిత్రులారా, చాలామంది నేను పర్లేదు ఇది ఏ ఊరు కూడా షుగర్ ఉంది, బీపీ ఉన్నవాళ్ళు దానిమ్మకాయ తినవద్దని ఎవరు అనరనమాట. దానిమ్మకాయ అందరు రోగులు తినవచ్చు అనమాట. మాకు ఫస్ట్‌లో చెన్నైలో మాకు రవిశంకర్ గురి గారు అని చెప్పి మీకు దానిమ్మకాయ గాని నైట్ ఒక కాయ గాని తినే పని అయితే అద్భుతమైన మార్నింగు మీకు జీర్ణశక్తి అయ్యి మోషన్స్ అవ్వడం గానీ, ఆకలి అవ్వడం గానీ, దానిలో పీచు పదార్థం దానిమ్మ విత్తనాల్లో చిన్న పీచు గింజ ఉంటుందన్నమాట. అందుకని జ్యూస్‌గా తాగొద్దు. బాగా నవిలి మీరు తినండి. వీలైతే ఏ పండైనా గానీ మీరు జ్యూస్‌లాగా ప్రయత్నించొద్దు. మీకు పళ్ళు లేని సమయంలో ఆటిని సమయంలోనే తినాలే తప్ప మాక్సిమం 99% అది పళ్ళతోటి నమిలి తినండి. అద్భుతంగా దానికి రిజల్ట్ మీకు దొరుకుతుందన్నమాట. దానిమ్మకాయ అనేది అద్భుత మెడిసిన్. క్రమ తప్పకుండా దానిమ్మకాయ తినండి. మామిడి చెట్టు సీజనల్ ఫ్రూట్స్. ఎందుకంటే భగవంతుడు కూడా మనకెందుకు ఎండాకాలమే మామిడికాయలు ఎందుకు దింపించాడు? వాటిలో రసాయన శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో మనకి ఏంటంటే వాటరు బాడీలో తక్కువగా వెళ్తుంది కాబట్టి ప్రతిరోజు క్రమ తప్పకుండా ఒక మామిడి పండుని తినండి మీరు. ఎందుకంటే చాలామంది షుగర్ ఉన్నవాళ్ళు మామిడి పండు తినకూడదని డాక్టర్లు అంటుంటారు. ఎందుకంటే ఒక్కమాలి సీజన్ ఫ్రూట్స్‌లో ఒక్కోమాలి 2, 3 మామిడికాయలు తిన్నారనుకోండి ఒకరోజు ఎఫెక్ట్ అవుద్ది. అట్లా కాకుండా మీరు మామిడికాయని రోజుకు 2 మామిడికాయని బద్దని కొంచెం కొంచెం టేస్ట్ చేసుకొని అలా ట్రావెల్ చేస్తే ఈ 2 నెలలు మామిడికాయలని తప్పకుండా మీరు తినండి. మామిడికాయ అనేది అద్భుతమైన ఒక ఫ్రూట్ అనమాట. ఏ సీజన్‌లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్‌లో క్రమ తప్పకుండా తినాలన్నమాట. ఎందుకంటే మన దేహం కోసం భగవంతుడు సృష్టించిన ఫ్రూట్స్ ఇయన్నీ. మన ఆరోగ్యం కోసం అనమాట. ఏది జంతువుల కోసం అని కాదు. మనుషుల కోసమే ఎంత భగవంతుడు మనం సృష్టించాడనమాట. అందుకని నా మిత్రులారా మామిడి పండు అనేది క్రమ తప్పకుండా
తినండి మీరు. ఓకే. థ్యాంక్ యూ. నేరేడు అది అక్కడే అది నల్ల నేరేడు అది తీసుకురా. హాయ్. ఫ్రెండ్స్, జీడి చెట్టు ఇది ఎక్కువగా మనకి మా చీరాల ప్రాంతంలో ఎక్కువగా జీడికాయలు ఎక్కువ కాస్తాయన్నమాట. ఇవి జీడిపప్పే దానిలో వచ్చే బాదవ జీడిపప్పు అంటాం మనం. ఎందుకంటే ఆ టైంలో జీడికాయ కూడా మనం తినొచ్చు. తిని రెండుగా పనిపోదు. కాయ కాసిన తర్వాత కాయగా మనం తినొచ్చు. ఆ తర్వాత దానిలో పప్పు కూడా మనం చేస్తారు. ఆ పచ్చి పప్పుల్ని కూరలో వేసుకొని కూడా వండుకొని తింటారనమాట. మా చీరాల సైడ్లో చాలా అద్భుతంగా ఉంటుంది అది. చిన్నప్పుడు చాలా తినేవాళ్ళు. మొన్న వెళ్ళినప్పుడు కూడా తింటున్నాం అనమాట. అందుకని జీడికాయ అనేది అద్భుతమైన మెడిసిన్ అనమాట. మీరు జీడిపప్పు కూడా మీరు ప్రతి దానిలో మేము పొద్దున్నే ప్రతిరోజు నైట్ నానబెట్టి పొద్దున్నే జీడిపప్పు ఒక 10 గింజలు ప్రతిరోజు మేము కమ్మతప్పు తీసుకుంటాం. అద్భుతమైన మెడిసిన్ అనమాట. ఐరన్ పుష్టి ఎక్కువ ఇస్తుంది అనమాట. అందుకని మీకు ఎందుకంటే నా మిత్రులారా, మీ ఇలాంటి జీడికాయ దగ్గర తోటకెళ్తే జీడి తినండి. అది చాలా అద్భుతమైన టేస్ట్‌గా ఉంటుందన్నమాట జీడికాయ. దానిలో తర్వాత ఇత్తనాలు వస్తాయి. ఇత్తనాలనేమో మనం పచ్చి అయితే కూర వండుకోవచ్చు. అదే ఆడబెడితే మా జీడిపప్పు మనం తింటుంటాం. జీడిపప్పు అనేది మనకి ఫ్లైట్‌లో ఇస్తుంటే ఎక్కడైనా తీస్తుంటారు. తెస్తాను నేను. థ్యాంక్ యూ. అందుకని జీడికాయని అద్భుతమైన మెడిసిన్ అనమాట జీడిపప్పు. ప్రతిరోజు తినండి. మేము తింటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక మీకు తెల్ల నేరేడు చూపించాము. ఇది కొంచెం లైట్‌గా నలుపు, కొంచెం రోజ్ కలర్ కలిసి ఉంటుందన్నమాట ఇది. అద్భుతమైన మాట. ఇయన్నీ కూడా మనకి మార్కెట్‌లో మనకు ఓల్డ్ సిటీలో గాని, హైదరాబాద్‌లో ఎర్రగడ్డ దగ్గర కూడా బళ్ళ మీద పెట్టి అమ్ముతుంటారు ఇయి. పెద్దగా పెద్ద పెద్ద డీమార్ట్ లాంటిలో పెద్దగా ఇయి ఉండవన్నమాట ఇయి. ఇదేంటంటే మనకు కావాల్సింది తక్కువ చూపు చూస్తాం అనమాట. ఇదేదో తక్కువోళ్ళు తింటారు. ఇదంతా ఏదో తక్కువోళ్ళు తింటారనే దాన్ని ఫుడ్స్‌లో కూడా మనం తక్కువ, ఎక్కువని మనం డిఫరెంట్‌గా చూస్తుంటున్నాం మిత్రులారా. భగవంతుడిచ్చిన ప్రసాదము ఫుడ్స్ అంటే. దీనిలో తక్కువ, ఎక్కువని చూడొద్దు. ఏదో డీమార్ట్‌లో పెట్టినయి అన్నీ కాస్ట్‌లీగా ఉంటున్నాయి. వేరే కంట్రీస్ వచ్చేవి కాస్ట్‌లీగా ఉంటున్నాయి. మన కంట్రీలో పుట్టినయి తక్కువగానే మీరు ఎంతలో అంచనా వేయొద్దనమాట. ఈ నేరేడుకాయ అనేది అద్భుతమైన మెడిసిన్. క్యాన్సర్ పేషెంట్స్ కానీ, అద్భుతమైన బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వటం గానీ, అసలు అద్భుతమైన మెడిసిన్ అనమాట నేరేడుకాయ అనేది. నా మిత్రులారా, నేరేడుకాయ సీజన్ వచ్చిన రోజు ఎక్కడైనా మీ పక్క వెళ్ళాలా గానీ బళ్ళలో మేము అమ్ముతున్నప్పుడు ఏం చిక్కుపడొద్దు. బండి ఆపుకొని మీ కారులో వెళ్తున్నా, బైక్‌లో వెళ్తున్నా, మీరు బస్సులో వెళ్తున్నా బండి ఆపుకొని నేరేడుకాయలు తీసుకొని మీరు తినండి. మీ పిల్లలకి పెట్టండి. ఎందుకనంటే పిల్లలందరికీ మనం ఏం చేస్తున్నామంటే పిజ్జాలు, బర్గర్‌లు వీటికి అలవాటు పడిపోయి అసలు మన భారతదేశం ఫుడ్స్‌ని మనం దూరం చేస్తున్నాం. నా మిత్రులారా, పిల్లలకి ఇలాంటి నేరేడుకాయలు అలవాటు చేయండి. అద్భుతంగా వాళ్ళ పిల్లల ఎదుగుదలకి, వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్‌కి, వాళ్ళ తెలివితేటలకు చాలా ఉపయోగపడుద్దనమాట. అందుకని నేరేడుకాయ అనేది అద్భుతమైనదనమాట. ఈ నల్ల నేరేడు కూడా మెడిసిన్ అనమాట. మెడిసిన్ ఫుడ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చింత చెట్టు కింద ఉన్నాం మనం. చింత చెట్టు అనేది చింతాకు చిన్న ఇగురు దాన్ని తీసుకొని కొమ్మ కోసుకొని మనం చట్నీగా చేసుకుంటారు. చింత ఇగురు పచ్చడి చాలా అద్భుతంగా మెడిసిన్ లాగా ఉంటుందన్నమాట. చింతకాయ మన ప్రతి కూరలో కూడా మనం చింతపండు వాడుతూ ఉంటాం అనమాట. చింతపండు పులిపోయిందే దానికి ఒక టేస్ట్ రాదు కూరలో. అందుకని చింత చెట్టు కూడా చాలా అద్భుతమైంది. చింత చెట్టు అనేది చింతాకు మీరు ఇవి తీసుకొని మెడిసిన్ లాగా తయారు చేసుకోండి. చాలా ఆకు గాని మనం దీన్ని పచ్చట్లో వేసుకొని కానీ మీ ఇంట్లో ప్రతిరోజు మీ చింత చెట్టు కానీ ఇంట్లో ఉంటే ఆకు కానీ నూరే పని దీనికి అద్భుతం మెడిసిన్ అనమాట. అందుకని ప్రతి చెట్టులో కూడా మనకి మెడిసిన్ తయారై పడి ఉందన్నమాట. పెద్దలు చెప్పారు మనకి. దాన్ని పెద్దగా వాడటం మనకు తెలియనందువల్ల మనకి ఉపయోగకరంగా లేదు. అందుకని చింతకాయ అనేది అద్భుతమైన మెడిసిన్. థ్యాంక్ యూ. మిత్రులారా, జామకాయ ఏంటంటే యాపిల్ కొంటే కూడా అద్భుతమైన శక్తి ఉండదు. ఇది జామకాయ అనేది మనకి ఏంటంటే యాపిల్ అనేటప్పుడు కలర్ఫుల్గా మనకి యాపిల్ అనేది మన ఇండియన్ ఫుడ్స్ కాదు. యాపిల్ అనేది మనకి ఇండియన్ ఫుడ్స్ ఏంటంటే జామకాయ అనమాట. జామకాయ కానీ మనం ప్రతిరోజు ఒక కాయ తినగలిగితే అద్భుతమైన మెడిసిన్ అనమాట. నా మిత్రులారా, జామకాయ అనేది తక్కువ చూపు చూస్తున్నారు. యాపిల్ అనేది నెంబర్ హైయెస్ట్ ఫ్రూట్స్ అనుకుంటున్నారు మనం. జామకాయ మీరు కమ్మ తప్పకుండా రోజు ఒక జామకాయ తినండి. మీకు లోపల కడుపులో చిన్న పురుగులుండా, కడుపులో మీకు అన్నం అరగకుండా ఫేగులు ఏదైనా చిన్న పులిసిపోయినట్టు ఫేగులుండా, ఫేగులకు చిన్న డ్యామేజ్ అయ్యి అడ్డిపోయి జామకాయ కానీ రోజు కమ్మక తప్పుకుంటూ మొత్తం క్లీన్ అయిపోద్ది. అందుకని నా మిత్రులారా, జామకాయ క్రమ తప్పదండి. మేము ప్రతిరోజు మ్యాక్సిమం 90% ట్రై చేస్తాం. చేలో వచ్చినా కానీ బయట కొనుక్కొని తింటాం అనమాట మేము.
హాయ్ ఫ్రెండ్స్, బొప్పాయి చెట్టు దగ్గర ఉన్నాం మేము. ప్రతిరోజు మేము 366 రోజుల్లో అట్లీస్ట్ 300 రోజైనా బొప్పాయి కాయిందే పొద్దున్నే ఫ్రెష్‌గా మేము కడుపులో ఏసేదే బొప్పాయి. ఎక్కడ షూటింగ్‌కెళ్ళినా గానీ మా అసిస్టెంట్ బొప్పాయి కోసిస్తాడనమాట. పొద్దున్నే తింటాను. బొప్పాయి అనేది అద్భుతమైన మెడిసిన్ అనమాట. సూర్యదేశానికి పండి, అలా మగ్గి అద్భుతంగా మన కడుపులోకెళ్తుందనమాట. మన పేగులు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా గానీ పొద్దున్నే పొరగడుపున బొప్పాయికాయ గాని మీరు తాగి తింటే, బొప్పాయి జ్యూస్‌గా తీసుకోవద్దు. మాక్సిమం మెత్తగానే ఉంటది. దాని కాయనే కోసుకొని బద్దలుగా తినండి మీరు. అద్భుతమైన మెడిసిన్ అనమాట. మేము 10, 15 సంవత్సరాల నుంచి బొప్పాయి కాయ లేనిదే మేము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయము. బొప్పాయి తిన్న తర్వాతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం అనమాట. మేమేది ఇత్తనాలు ఇయి తినడం అనమాట. అందుకని బొప్పాయి కాయ అనేది అద్భుతమైన మెడిసిను. నా మిత్రులారా, మీరు చాలామంది చిన్న చిన్న షాపుల్లో మీ ఇళ్ళ పక్కన చాలా విలేజ్‌లో చాలా పండుతుంటాయి. ఇది తక్కువైన ఫ్రూట్స్ ఇది. ఏదో ఒక 30, 40, 50 రూపాయలు పెడితే అద్భుతమైన కాయ మీకు దొరుకుతుంది. ఒక కాయ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 2, 3 రోజులు మీరు తినొచ్చనమాట. ఫ్యామిలీ అంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే రోజుకి ఒక కాయ 2 రోజులు తినొచ్చనమాట. అందుకని బొప్పాయి అనేది అద్భుతమైన మెడిసిన్ అన్నమాట. దాన్ని క్రమ తప్పకుండా తినండి నా మిత్రులారా. మెడిసిన్ లాంటి మెడిసిన్ కాయ ఇది. కల్లా ఇది మనకి ఎక్కువగా ఇప్పుడు పూతొస్తుంది. మామిడికాయ సీజన్ అయింది కదా! ఇది ఎక్కువ రోజులుగా మాకు ఒక 6 మంత్ ఉంటుందనమాట ఇది. ఎక్కువగా కూర వండుకుంటాం ఈ మామిడికాయని. కూరకాయ అంటారు ఇది. గుండ్రంగా ఉంటుంది ఇది. ఇది పెద్దగా పండదు. పచ్చిగా ఎక్కువగా ఉంటుందనమాట. ఇది అద్భుతమైన మెడిసిన్‌లు అనమాట. ప్రతి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మన పొద్దున్నే లేచిన కాడ నుంచి ఏంటంటే దినసరి కార్యక్రమంలోనే మన జీవితానికి ఒక చిన్న ట్యూనప్ చేసుకోవాలి నా మిత్రులారా. పొద్దున్నే ఒక 3 గంటలకి మనం లేసి 3:00 పొద్దున్నే గనక ఒక 3:00కి అట్లీస్ట్ 3, 4 అట్లా 5 ఆ సమయంలోనే మనం లేవగలిగి పొద్దున్నే ఒక లీటర్ నీళ్లు తాగి, పళ్ళు కడుక్కొని, వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చి 10 నిమిషాలు మనం కళ్ళు మూసుకొని నచ్చిన దేవుడిని తలుచుకొని, నీకు నచ్చిన ఇది ధ్యానం గాని మనం చేయగలిగితే ఆ పొద్దున్నే లేసి అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి, అందరికి మేలు జరగాలి, అందరికి శుభం జరగాలి అన్న భావంతోటి పొద్దున్నే నీ జీవితాన్ని అందరూ దీవించి నీ జీవన శైలిగా నువ్వు స్టార్ట్ చేస్తే అద్భుతమైన వరం. ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. అందరూ మేలు జరగాలి, అందరికి మంచి జరగాలి, అందరూ బాగుండాలి, జన్మించిన తల్లిదండ్రులు బాగుండాలి, మా అక్క వాళ్ళు బాగుండాలి అని ప్రతి క్షణం దీవెనతోడుగానే పొద్దున మనం స్టార్ట్ చేస్తే నీ అద్భుతమైన నీ లైఫ్ శైలే ఒక డిఫరెంట్‌గా మారుతుంది నా మిత్రులారా. అందుకని పొద్దున్న లేసి 10 మంది దీవించుకొని నువ్వు చేస్తున్న పని మీద కొంచెం ఆలోచించి, నువ్వు చేస్తున్న కావచ్చు, సాఫ్ట్‌వేర్ కావచ్చు, నువ్వు యాక్టర్ కావచ్చు, ఏ పని చేసినా కానీ ఆ పని మీద కొంచెం ఎలా చేయాలి అని పొద్దున్నే కానీ ఫ్రెష్‌గా కూర్చొని మీరు చదువు కావచ్చు, నువ్వు చదువుతున్న ఎగ్జామ్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, పొద్దున్నే లేచిన కాడ నుంచి చేస్తున్న పని మీద కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ దాని మీద మైండ్ పెట్టే పనితే అద్భుతమైన రిజల్ట్ మీకు వస్తుంది నా మిత్రులారా. ఈరోజు మీ ఇంత ఫైట్లు భలే సూపర్‌గా ఉండి అని ఇన్ని సంవత్సరాలు మేము చేస్తున్నా కానీ మమ్మల్ని ఎందుకు పొగుడుతున్నారంటే పొద్దున్నే లేచిన కాడ నుంచి థాట్స్ క్రియేట్ చేస్తాము. చేయబోయే పని ఎలా ఉంటుంది, ఎలా బాగుండాలని దాన్ని ప్రతి ఆలోచిస్తూ మేము జీవన విధానం స్టార్ట్ చేస్తాం. అందుకే మేము చాలా అద్భుతంగా మార్నింగ్ అనేది అద్భుతమైందన్నమాట. దానితోటి ఫ్రెష్‌గా, హ్యాపీగా, థాంక్స్ భావంతోటి జీవితాన్ని స్టార్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఓకే. థాంక్ యూ.